ఇది లాంగెస్ట్ జిప్ లైన్ వైనాడ్లో ఇది. అండ్ అలానే సైకిల్ కూడా ఉంది చూడండి, అక్కడ సైకిల్ మీద వెళ్తున్నారు. చూడండి, ఇప్పుడు మనం కూడా అలాగే వెళ్తాం. ఇక్కడ జిప్ లైన్ ఛార్జెస్ ఇవి. జిప్ లైన్కి 500 అంట. జిప్ లైన్ ఏంటంటే ఇటు నుంచి అటువైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చేస్తున్నారు అనమాట. మళ్ళీ అక్కడికి లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇటు వస్తున్నారు, ఇక్కడ దిగుతున్నారు. బాగానే ఉంది ఇదేదో. ఇది మాత్రం చాలా లాంగెస్ట్ జిప్ లైన్ అంటండి. మొత్తం అప్ అండ్ డౌన్ 900 మీటర్స్ ఉంటుందంట. అక్కడ చూడండి జైంట్ స్వింగ్, అది అంత పెద్ద ఉయ్యాల. కానీ ఆ థ్రిల్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది అలా ఊగితే, అంత హైట్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్, అసలు అదిరిపోయింది. మామూలుగా లేదు. నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తావు ఇప్పుడు? చేస్తా. సో ఇప్పుడైతే యుద్ధానికి సిద్ధం అయ్యావు. మొదలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు ఇప్పుడు వరకు, ఎప్పుడు ఎక్కడ కూడా ఎక్కలేదు. మొదలు పెట్టు. ఓకే, చాలా భలే ఉంది, క్రేజీగా. వావ్, హైలైట్ ఉంది, భలే ఉంది, క్రేజీగా. యాక్చువల్లీ క్రేజీ ఉంది, కాకపోతే నేను చెప్పాలంటే కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అయ్యింది నాకు. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కాలి. మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనమాట. చాలా హైట్ ఉంది, కానీ భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. అసలు ఇది మాత్రం చాలా హైట్ ఉంది, దమ్ము వచ్చేస్తుంది ఎక్కాలంటే. ఓ మై గాడ్, ఇక్కడ దిగడం బాగానే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి ఎక్కాలంటే దోలు తిరిగిపోతుంది. ఇక్కడ వాకీ టాకీలో మాట్లాడుతున్నారు, అక్కడ క్లియర్ అంటే ఇక్కడ పంపిస్తున్నారు అన్నమాట. భలే ఉంది, క్రేజీగా. బ్రో ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? పైనుంచి కిందకి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, కానీ మామూలు పైన చూసుకుంటే వెళ్ళిపోతుంటే ఏమీ లేదు. బాగుంది, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జిప్ లైన్ వైనాడ్లో. అంటే చాలా ఉన్నాయి, కానీ ఇది బెస్ట్ అనమాట. జిప్ లైన్ ఉంది కదా, ఇప్పుడే జిప్ లైన్కి వెళ్ళొచ్చాము. జిప్ లైన్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే మ్యాగీ అండ్ అలానే బ్రెడ్ ఆమ్లెట్ అవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడే తినేస్తున్నాము. ఇంక ఇదే ఈ పూటకి మాకు లంచ్ అనమాట ఈరోజుకి. ఇక్కడ నుంచి బాణాసుర డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాము. ఈ మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ 50 రూపాయలు, ఇదే ఒకటి 50 రూపాయలు. ఇక్కడే మ్యాగీ అయితే తినేసాం అనమాట. ఇక్కడ చాలా బాగా చేశారు పక్కనే తినండి. అండ్ అలానే ఇప్పుడు ఇక్కడ నుంచి బాణాసుర డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇది కల్పేట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఉంటే ఇది సెంటర్ అనమాట. ఇప్పుడు ఇది వైనాడ్ జిల్లా వస్తుంది. వైనాడ్ జిల్లాలో కల్పేట అనేది ఒక తాలూకా అనుకుంటా, చాలా పెద్ద ఊరు ఇది. ఇక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ అయితే దగ్గర అవుతాయి. ఇప్పుడు మేము ఉన్న హాస్టలర్కి కొన్ని ప్లేసెస్ దగ్గర అవుతాయి. ఇక్కడ తీసుకున్నా సరే అంటే ఒకరోజు ఒక బక్కి పెట్టుకోవాలన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ నుంచి కూడా. కొన్ని ప్లేసెస్ అయితే ఇక్కడ నుంచి దగ్గర 900 కండి ఉంది కదా, 900 కండి కానీ జిప్ లైన్ కానీ ఇక్కడికి ఒక 15 కిలోమీటర్లు అలా ఉంటుంది, ఒక 15-20 కిలోమీటర్లు అలా ఉంటుంది. అలానే ఇప్పుడు మేము వెళ్ళే ఈ డ్యామ్ కూడా ఇక్కడికి ఒక 20 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే చాలా హోటల్స్ అవి ఉంటాయి కల్పేటలో. ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. అయితే మనం బాణాసుర డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది
వైనాడ్ కల్పేట ఉంది కదా, కల్పేట నుంచి ఒక 21 కిలోమీటర్ ఉంది లోపలికి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, అసలు డ్యామ్ ఎలా ఉందో చూద్దాం. ఇదైతే ఈవినింగ్ 5:40కి అయితే క్లోజ్ అంట, మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది. అలానే ఇక్కడ పార్కింగ్ ఉంది, బండికి అయితే 10 రూపాయలు తీసుకున్నారు, కార్కి 20 రూపాయలు అలా ఉంటుంది. ఇక్కడ షాప్స్ అవి కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనకి టికెట్ తీసుకోవాలి. ఇక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి అయితే 40, చిన్నపిల్లలకి అయితే 20. మనం ఏమైనా కెమెరా తెచ్చుకుంటే 50 రూపాయలు ఎక్స్ట్రా అనమాట. వీడియోగ్రఫీకి ఏమో 1000 రూపీస్. అలానే ఇక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నట్టున్నాయి చూడండి. బోట్, తర్వాత జిప్ లైన్ ఇక్కడ కూడా ఉంది. చూడండి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. జిప్ లైన్ ఉంది, సైక్లింగ్ ఉంది, బ్యాంబూ రాఫ్టింగ్ అంట, ట్రెక్కింగ్ అంట, టీమ్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అంట, ఏవే ఉన్నాయి ఇక్కడ. 6 o'clock లోపల వచ్చేసేయాలంట, 6 మొత్తం క్లోజ్ అయిపోతుందంట. ఇది హారర్ హౌస్ అంట. అండ్ అలానే ఇంకా ఏవో ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. చూడండి, ఐ లవ్ వైనాడ్. లోపలికి వచ్చిన తర్వాత వ్యాన్ టికెట్స్ అయితే తీసుకుంటే మనల్ని వ్యాన్లో తీసుకెళ్ళిపోతారు పై వరకు. 1 way 15 రూపాయలు మనిషికి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ టికెట్ తీసుకుంటే వ్యాన్ వస్తుంది, వ్యాన్ ఎక్కేసి పైకి వెళ్ళొచ్చు. చూడండి వీళ్ళంతా నెక్స్ట్ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ వ్యాన్కి. మనమైతే బయలుదేరాము, ఆ పైకి అయితే వెళ్ళాలి. ఇది ఒక 1 కిలోమీటర్ ఉంటుందంట. ఇక్కడ కూడా పైన జిప్ లైన్ అవన్నీ ఉన్నాయి యాక్టివిటీస్. చూడండి వ్యాన్ దిగాము, వ్యాన్ దిగేస్తాం. ఇప్పుడైతే చూడండి ఇది డ్యాము. చూడండి డ్రోన్ కెమెరా యూస్ చేసి, ఇక్కడ డ్రోన్ కెమెరా యూస్ చేయకూడదు. ఫిష్ స్పా అంట, ఫిష్ పాండ్ అంట, బోటింగ్ పాయింట్ అంట, న్యాచురల్ పార్క్ అంట, నర్సరీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. కయాకింగ్ కూడా ఉంది ఇక్కడ, వాటర్ స్పోర్ట్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ యాక్టివిటీస్. చూడండి పైకి వచ్చిన తర్వాత అసలు ఇదంతా కూడా భలే ఉంది, స్పేసియస్గా. అండ్ ఇది వ్యూ. ఇది యాక్చువల్లీ ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక గుండాల డ్యామ్ ఉంది కదా, అది కూడా ఇంచుమించు కొంచెం ఎట్లానే ఉంటుంది. కాకపోతే దానికి దీనికి అసలు కంపారిజన్ లేదు, ఇది ఇంకా పెద్దది. ఇది కొండల మధ్యలో వాటర్ చూడండి ఎలా వస్తుంది. డ్యామ్ ఫుల్గా ఉంటే ఒక రేంజ్లో ఉండేది, వాటర్ లేవు. మనం ఏంటంటే తుంగభద్ర డ్యామ్ చూసాము, మా ఇంటి దగ్గర ఉన్న గుండాల డ్యామ్ చూసాము. ఇంచుమించు ఇది కూడా అలానే ఉంది. కాకపోతే ఏంటంటే కొండల మధ్యలో వాటర్ అది చూడడానికి బాగుంది. రైనింగ్ సీజన్లో కానీ కొంచెం అక్టోబర్, నవంబర్ ఆ టైంలో వస్తే చాలా బాగుంటుంది. అవును, కొంచెం వర్షాలు వచ్చిన టైంలో అయితే డ్యామ్ నిండి ఉంటుంది కదా. ఇప్పుడైతే నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, కానీ చాలా బాగుంది. లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. ఆసియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ అంటే ఇది. చూడండి ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్. సో అది చూడండి, ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, అందరు బోటింగ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగుంది చూడడానికి లొకేషన్ అయితే. డిఫరెంట్ ఉన్నాయి, సింగిల్గా వెళ్ళే కూడా ఉన్నాయి. బుడ్డి అక్కడ సింగిల్గా వెళ్తున్నారు. అలానే బుట్టలు ఉన్నాయి, అలానే పెద్ద బోట్స్ కూడా ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ కూడా బ్లాక్ కలర్లో ఎలా ఉన్నాయి చూడండి, ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినట్టే ఉన్నాయి. కొన్ని బీచ్ల దగ్గర ఉంటాయి కదా, అలా ఉన్నాయి ఇక్కడైతే.
అలానే ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట బోటింగ్కి. చూడండి డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ లోపల పిల్లలు ఆడుకోవడానికి అవి వాటర్ రైడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చిన్న బోట్లు ఉన్నాయి చూడండి అక్కడ. ఇదంతా ఇంకా గవర్నమెంట్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనుకుంటా. ఇక్కడక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయి. ఉయ్యాలు ఊగడానికి పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఊగుతారు దీని మీదకి వచ్చిన. మీకు జిప్ లైన్ చేయాలంటే ఇక్కడ కూడా ఉంటుంది డ్యామ్ దగ్గర. చూడండి మడ్డీ బూట్స్ అంట వాళ్ళది. ఇక్కడైతే 350 జిప్ లైన్కి, మనకు అక్కడైతే 500 తీసుకున్నాడు. ఇది ఏంటంటే కొంచెం కాలువ పైన అలాగా వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. ఇది కూడా జిప్ లైన్ పెద్దదే, కాకపోతే మనకు అక్కడ ఏంటంటే అటు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇదైతే 1 వే అనుకుంటా. చూసారు కదండి వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వర్షాకాలంలో వస్తే మాత్రం సూపర్ ఉంటుంది డ్యామ్ అయితే. ఇప్పుడైతే నీళ్ళు అంతగా లేవు, సో వర్షాకాలంలో వస్తే చాలా బాగుంటుంది.